9 గంటలుగా కొనసాగుతున్న కవిత ఎంక్వైరీ 11 నెలల టైంలో మార్చిన 10 ఫోన్లు ఈడీకి అప్పగింత. టీఎస్పీఎస్సీ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ను విచారించిన సిట్ రేణుకా రాజశేఖర్ను సొంత ఊళ్లకు తీసుకెళ్లి ఎంక్వైరీ. సిట్ దర్యాప్తుపై 3 వారాల్లో రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. వ్యాపం స్కామ్ తరహాలో సీబీఐకి ఇవ్వాలని ఎన్ఎస్యూఐ వాదనలు. ప్రజా సమస్యలపై కలిసి నడవాల్సిన అవసరం వచ్చింది. మరో ఉద్యమం తప్పదని రౌండ్ టేబుల్లో నేతల పిలుపు. లీకులపై ప్రగతి భవన్ ముట్టడించిన ఏబీవీపీ అరెస్టులతో ఉద్రిక్తం. కామెంట్లకు ఆధారాలివ్వాలని సంజయ్ ఇంటి డోర్పై నోటీసు. ఇద్దరు పనోళ్లపైకి నెట్టి మూసేసే ప్లాన్ చేస్తున్నారన్న రేవంత్. ఫ్లైట్ టికెట్లకు గతిలేని వాళ్లు స్పెషల్ ఫ్లైట్లకు వచ్చారన్న యాష్కి. లీకులు మామూలేనన్న ఇంద్రకరణ్. వక్రీకరించొద్దని ప్రకటన. కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్న గంగుల. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టాలతో దెబ్బతిన్న రైతులు పరిశీలించిన ఎర్రబెల్లి. నష్టపరిహారం ఇస్తామని హామీ. పార్లమెంట్లో అదానీ ఇష్యూపై కొనసాగిన వాయిదాల పర్వం. సభ సక్రమంగా జరిగేలా విపక్ష పార్టీలతో సమావేశమైన స్పీకర్. అమృత్పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట. 4 రోజుల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్న హైకోర్టు. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను దాదాపు 10 గంటలుగా విచారిస్తోంది ఈడీ. ఇవాళ పాత సెల్ ఫోన్లతో విచారణకు హాజరయ్యారు కవిత. మరోవైపు లిక్కర్ స్కామ్ లో ఈడీ ఆఫీసర్ జోగేంద్రకు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. ఫోన్ల ధ్వంసం చేశారని ఆరోపించడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగించాలనే నిబంధన పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను దాదాపు 10 గంటలుగా విచారిస్తోంది ఈడీ. ఇవాళ పాత సెల్ ఫోన్లతో విచారణకు వచ్చారు కవిత. మరోవైపు లిక్కర్ స్కామ్ లో ఈడీ ఆఫీసర్ జోగేంద్రకు లేఖ రాశారు కవిత. ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపించడాన్ని తప్పుబట్టారామె. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగించాలనే నిబంధన పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను దాదాపు 10 గంటలుగా విచారిస్తోంది ఈడీ. ఇవాళ పాత సెల్ ఫోన్లతో విచారణకు హాజరయ్యారు కవిత. మరోవైపు లిక్కర్ స్కామ్ లో ఈడీ ఆఫీసర్ జోగేంద్రకు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపించడాన్ని తప్పుబట్టారామె. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగించాలనే నిబంధన పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆరోపించారు కవిత. అప్డేట్ సంపత్ అందిస్తారు. సంపత్, ఓవర్ టు యు. విచారణ ఇంకా నడుస్తోంది. దాదాపు 9:30 గంటలుగా ఆమె విచారణ కంటిన్యూ అవుతోంది. ఆమె ఉదయం 11:30 గంటలకి ఈడీ కార్యాలయానికి వచ్చారు. 11:30 నుంచి ఆమె విచారణ స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ మనం విజువల్లో చూడొచ్చు, ఈడీ కార్యాలయం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఫోర్స్ ను డిప్లాయ్ చేశారు. అయితే ఢిల్లీ పోలీస్ సంబంధించిన సోర్సెస్ ప్రకారంగా, ఢిల్లీ పోలీస్ లోకల్ పోలీస్ చెప్పిన సోర్సెస్ ప్రకారంగా ఆమె మరికొద్ది సేపట్లో విచారణ ముగించుకొని బయటికి రానున్నారు. సోమభారత్ వెళ్లి కూడా 2 గంటలు అవుతోంది. ఆయన లోపలికి వెళ్లి అడ్వకేట్, ఆమె వ్యక్తిగతమైన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సోమభారత్ వెళ్ళినటువంటి అడ్వకేట్ వెళ్లి కూడా చాలాసేపు అయింది.
లాస్ట్ టైం ఆయననే 16వ తేదీన కవిత హాజరు కానప్పుడు ఆమెకు సంబంధించిన డాక్యుమెంట్లు 11 డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం కోసం అట్లాగే ఈడీ కార్యాలయానికి వెళ్లి ఈడీ కార్యాలయంలో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం పాటుగా కమ్యూనికేట్ చేసి ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావట్లేదని దానికి మరొక తేదీని ఇవ్వాలని చెప్పి మరో డేట్ను విచారణ కోసం ఇవ్వాలని అడిగినటువంటి వ్యక్తి కూడా సోమభరతే. సోమభరత్కు సంబంధించిన ప్రొఫైల్ చూస్తే గతంలో ఆయన సత్యం కేసులో ఆయన విచారణ జరిగిన సందర్భంలో కూడా సత్యం తరఫున ఆయన అడ్వకేట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐకి సంబంధించిన కేసుల విచారణలో ఆయన గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అడ్వకేట్ గా ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి ఆయన క్రియాశీలకమైనటువంటి నేతగా కూడా ఉన్నారు. సో ఒకటి నమ్మకస్తుడిగా అట్లాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నటువంటి వ్యక్తిగా అట్లాగే అడ్వకేట్ గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కవిత విచారణ ఎదుర్కొంటున్న టైంలోనే సాయంత్రం 7 గంటలకి ఆయన లోపలికి అలో చేశారు. సో లోపలికి అలో చేసిన కారణం ఏంటి, ఆయన ఎందుకు పిలిచారనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. బట్ కాకపోతే మనకున్న అవగాహన ప్రకారం అనుకోండి, అట్లాగే దాంతో పాటుగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పోలీసులు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసెస్ చెప్తున్న దాని ప్రకారంగా వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ బేస్ చేసి మాత్రం ఒక విషయం తెలిసింది. ఏంటంటే విచారణకు హాజరవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అనుమానితులైనా సాక్షులైనా అట్లాగే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకు సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలుస్తుంది. సో విచారణకు పిలిచిన టైంలో వాళ్ళు విచారణకు సహకరించకపోయినా చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఫాల్స్ స్టేట్మెంట్లను ఇచ్చినా లేదంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వాళ్ళ దగ్గరికి రానప్పుడు అడ్వకేట్ని కానీ లేదంటే వాళ్ళ సన్నిహితులను కానీ పిలిపించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో 2 గంటలు అవుతుంది సోమభరత్ వెళ్లి కవిత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ఆమె విచారణ జరుగుతున్నటువంటి రూమ్ కు వెళ్లారా లేదంటే మరేదైనా అధికారులు ఆయనను పిలిచి మాట్లాడారనే విషయం తెలియాల్సి ఉంది. కానీ విచారణ టైంలో మాత్రం ఒకవేళ కోఆపరేట్ చేయకపోయినా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాకపోయినా, సమాచారాలు కానీ సమాధానాలు కానీ సరిగా రానటువంటి టైంలోనే అడ్వకేట్స్ కానీ సన్నిహితులను కానీ పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే సోమభరత్ వెళ్లాడని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమవుతుంది. ఇక కవితకు సంబంధించిన ఎపిసోడ్ లో 3వ రోజు దర్యాప్తుది. 3వ రోజు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు 9:30 గంటల దర్యాప్తు జరిగింది. మొన్న 11వ తారీఖు విచారణ చేసినప్పుడు ఆ రోజు విచారించిన టైం కేవలం 9 గంటలు. నిన్న ఆమెను 10 గంటల పాటు విచారించారు. ఈ రోజు 9 గంటల విచారణ కంప్లీట్ అయినట్టే. సో మొత్తం 28 గంటల విచారణ కంప్లీట్ అయింది. బహుశా కవిత గాని అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు గాని కేసీఆర్ గాని ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే అనూహ్యమైనటువంటి కేసు ఇది. ఎవరు కూడా ఊహించినటువంటి కేసు తెరపైకి రావడం, దాంతో పాటుగా ఈ కేసులో భాగంగా ఆమెను విచారణకు పిలవడం. ముందు డిసెంబర్ 11న విచారించినప్పుడు కేవలం ఈ కేసులో అలిగేషన్స్ విచారణకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని కవిత స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పట్లో రాజకీయంగా ఇది దుమారం రేగింది. కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై నిందలు మోపొద్దంటూ కవిత పదే మీడియా ప్రెస్ మీట్లలో మాట్లాడారు. ఆమెపై మాట్లాడినటువంటి రాజకీయ నాయకులపై కూడా విరుచుకుపడినటువంటి సందర్భం ఉంది. కానీ దాని తర్వాత సీన్ మారిపోయింది. ఎప్పుడైతే కవిత విచారణని నెల 11న పిలవడం, అది కూడా కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర కార్యాలయానికి పిలవడం, అందులో గంటల తరబడి ప్రతిరోజు యావరేజ్ గా 9 గంటల పాటు ఆమెను విచారించిన తర్వాత మళ్ళీ తిరిగి తుగ్లక్ రోడ్ లో ఉన్న నివాసానికి పంపించారు. నిజంగా చెప్పాలంటే ఏం జరుగుతుంది కవిత కేసులో అనే విషయం పైన వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులుగా అట్లాగే కుటుంబ సభ్యులుగా చాలా హైరాణ పడ్డారని చెప్పాలి. దానికోసం నానా ప్రయాస చేశారు. సీనియర్ అడ్వకేట్స్ ని కలిశారు, సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశారు. ఎలాగైనా సరే కవితను ఈ కేసు నుంచి మినహాయింపు దొరకాలని, ఈ కేసు నుంచి దర్యాప్తు నుంచి ఆమె నేరుగా విచారణకు ఎదుర్కోకుండా ఈ ఆఫీస్కు రాకుండా, కేంద్ర కార్యాలయానికి రాకుండా మౌఖిక మొత్తం వీడియో ద్వారా కానీ అట్లాగే ఆడియో ద్వారా కానీ విచారణ జరగాలనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫైనల్ గా లీగల్ గ్రౌండ్స్ కంప్లీట్ కావడంతో, లీగల్ గ్రౌండ్స్ ఎలాంటి గ్రౌండ్స్ లేకపోవడంతో ఫైనల్ గా కవిత మళ్లీ రెండవసారి విచారణకి 16వ తేదీకి హాజరు కాకపోయినా మళ్లీ తిరిగి హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూస్తున్న ఈ ప్రెమిసెస్ మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన ప్రెమిసెస్. ఇదే కార్యాలయంలో 3వ అంతస్తులో కవితను విచారిస్తున్నట్టుగా మనకు సోర్సెస్ బట్టి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక కాన్ఫరెన్స్ రూమ్ లో ఆమెతో పాటుగా
6 నుంచి 7 అధికారులు, దాంట్లో టెక్నికల్ టీమ్స్ ఉన్నారు, అంటే ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తూ చెప్తున్న స్టేట్మెంట్ రికార్డ్ చేసేవాళ్ళు, అట్లాగే స్టాఫ్, అట్లాగే ఈడీకి సంబంధించిన అధికారులు, వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ రూమ్ లో విచారిస్తున్నట్టుగా మనకు లోపల ఒక స్టాఫ్ చెప్పినట్టు సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మొత్తానికి గంటలు గడిచిన కొద్దీ కవితకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పై ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో ఉన్నటువంటి జనం కానీ, టీవీ వ్యూవర్స్ కానీ అందరూ కూడా ఆసక్తిగా చూస్తుండడం, అట్లాగే మొత్తం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఇష్యూలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లు అయినా కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి న్యూస్లో ఇది హాట్ న్యూస్ గా నిలిచింది. కవితకు సంబంధించిన ఇష్యూలో ఎలాంటి జడ్జిమెంట్, ఎలాంటి ఫైనల్ కన్క్లూజన్, ఎలాంటి క్లైమాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవ్వనుందనే అంశం పైన ఆసక్తి రావడంతో మొత్తం ఈ విషయం పైన అందరూ కూడా ఆసక్తి చూస్తున్నారు. మొత్తానికి చూడాలి, అంటే ఈ రోజైతే విచారణ కంప్లీట్ అయిందనేది ఢిల్లీ పోలీస్ సోర్సెస్ చెప్తా ఉన్నారు. ఢిల్లీ పోలీస్ చెప్పేదాని ప్రకారంగా మాత్రం ఆమె విచారణ కంప్లీట్ అయినట్టే ఈ రోజు పార్ట్ వరకు. సో 9:30 గంటలకి ఆమెను బయటికి తీసుకొస్తారు. దానికోసమే ఎస్కార్ట్ వెహికల్ తీసుకొని వచ్చామనేది వాళ్ళు చెప్పారు. సో చూడాలి, అంటే మెయిన్ గా విచారణను పదే చేయడానికి, ఎందుకంటే మనం ఒక అరుణ్ రామచంద్రన్ పిల్లకి సంబంధించిన ఎపిసోడ్ తీసుకుంటే 29 సార్లు ఆయనను విచారణ చేశారు. ఎవరైతే ఈ కవితకు సంబంధించినటువంటి బినామీ అని చెప్పాడో, ఆమె కోఆర్డినేటర్ అని చెప్పారో, ఆయనకు సంబంధించిన కనెక్షన్స్ ఉండి మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి సౌత్ లాబీని, ఈ లిక్కర్ సిండికేట్ లో సౌత్ లాబీని 3,500 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ కోసం, రిటైల్ అట్లాగే హోల్సేలర్స్ అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం, టెండర్స్ కోసం ముందుండి నడిపించి లిక్కర్ సంబంధించినటువంటి సిండికేట్ సంబంధించిన మొత్తం ఆపరేషన్స్ లో కీలకంగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లని 29 సార్లు విచారించారు. కానీ విచారణకు కారణం ఏందనే విషయం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరణ ఇచ్చింది. ఎందుకంటే ఒకేసారి విచారణకు పిలిచినప్పుడు, 2-3 సార్లు విచారణ పిలిచినప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పినా, ఎవిడెన్సెస్ షో చేసినప్పుడు వాళ్ళు నిజంగానే ఇన్వాల్వ్ అయినటువంటి అంశాలపైన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలకు సంబంధించినవి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో పక్కాగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కోఆపరేట్ చేసిన సందర్భాలలో 2-3 సార్లనే విచారించి కేసును కన్క్లూడ్ చేసి కస్టడీకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం, లేదంటే ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఆయన రామచంద్రన్ పిల్లై లాస్ట్ టైం కోఆపరేట్ చేయకపోవడం వల్లనే 29 సార్లు పిలవాల్సి వచ్చిందనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. మరి కవిత విషయంలో నిజంగానే గంటల తరబడి టైం స్పెండ్ చేయడానికి సమాచారం, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల గంటలు పెంచుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోతుందా, రోజుల తరబడి 3 రోజుల పాటు విచారణ కంటిన్యూ చేస్తుందా, లేకపోతే కేవలం ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ ఇంకా లోతైన దర్యాప్తులో భాగంగా ఇంక ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉండి ఏమైనా దర్యాప్తు కొనసాగిస్తుందన్నది చూడాలి. ఎందుకంటే ఒక మనీష్ సిసోడియాకి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన రోల్ తీసుకుంటే ఆయనను 3 రోజుల పాటు విచారణ చేశారు. ఫస్ట్ డే 1, డే 2 7 గంటలు, డే 2 8 అవర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. మళ్ళీ థర్డ్ డే రోజు మధ్యాహ్నం వరకు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా ధృవీకరించారు. కారణం ఏంటంటే ఆయన దగ్గర నుంచి సమాచారం మొత్తం కూడా సూటిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చాడు. అట్లాగే ఆయన వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను ప్రొడ్యూస్ చేసినప్పుడు వాటన్నింటిని ధృవీకరించి జరిగిన విషయాలన్నీ కూడా నిజమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ సంబంధించినటువంటి వ్యాపారం సంబంధించినటువంటి డీలింగ్ మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగిందనే విషయాన్ని ఆయన ధృవీకరించారు. దాంతోపాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాక్ డోర్ లో ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించిన బ్యాచ్ తో ఒప్పందం కుదుర్చుకొని హవాలా ద్వారా డబ్బుల్ని 100 కోట్ల రూపాయలని ఏర్పాటు చేయడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించి 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పాలసీని మార్పు చేసి దాని తద్వారా బ్యాక్గ్రౌండ్ లో డబ్బులు రావడం కోసం ఈ పర్సంటేజ్లను కూడా మార్చిన మాట వాస్తవమైన విషయాన్ని మనీష్ సిసోడియా నిర్ధారించారు. కాబట్టి ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ చాలా షార్ట్ జోన్ లో 3 రోజుల్లోనే కంప్లీట్ అయింది. కానీ కవిత విషయంలో సుదీర్ఘంగా విచారణ జరగడానికి కారణం నిజంగానే ఇన్ఫర్మేషన్ టేకప్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వస్తుందా, లేదంటే ప్రాపర్ కోఆపరేషన్ కోఆర్డినేషన్ కవిత దగ్గర నుంచి దొరుకుతుందా లేదనే విషయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచే రావాలి. ఈ రోజు సోమభరత్ లోపలికి వెళ్ళాడు కాబట్టి ఏదైనా ఆయన మీడియాతో మాట్లాడినా లోపల జరిగినటువంటి విషయంపైన ఏమైనా క్లారిటీ ఇస్తే తెలిసే అవకాశం ఉంది. కానీ అఫీషియల్స్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి అయితే కమ్యూనికేషన్ రాలేదు. ఆమె బయటకు వస్తున్న విషయం బయట ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, సివిల్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు మాత్రమే చెప్పిన మాటల ప్రకారంగా మాత్రం ఆమె 9:30కు బయటికి వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి వరకు ఎస్కార్ట్ వెహికల్ వచ్చింది, పోలీస్ ఫోర్స్ వచ్చింది, మనం చూస్తున్నాం. ఈ ప్రమిసెస్ మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన ప్రమిసెస్ మొత్తం కూడా దిగ్బంధనం చేశారు. అటు మెయిన్ గేట్ కు సంబంధించినటువంటి లోపలికి వెళ్ళేటువంటి వాహనాన్ని, ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అధికారులకు సంబంధించిన వాహనాలు కానీ లేదా మిగతా వాళ్ళు ఎవరైనా బయటి వాళ్ళు వస్తే వెహికల్స్ ని అలో చేయడం లేదు.
సాధారణంగానే ప్రతిరోజు కవిత వెళ్తున్న టైంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు వాహనాన్ని అడ్డుకోవడం, లేదంటే కవితకు స్లోగన్స్ ఇస్తూ, కవిత వెళ్తున్న టైంలో స్లోగన్స్ ఇస్తూ నినాదాలు చేశారు. ఈ రోజు ఢిల్లీ పోలీసులు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకి ఈ వెహికల్ వెళ్లేటప్పుడు కానీ కాన్వాయ్లకు కానీ అడ్డు తగలకూడదు అన్నటువంటి వార్నింగ్ ఆల్రెడీ ఇచ్చారు. సో బయటకు ఒకవేళ వయలేషన్ చేస్తే కూడా వాళ్ళపైన చర్యలు ఉంటాయనే విషయాన్ని డైరెక్ట్ గా ఢిల్లీ పోలీస్, లోకల్ పోలీస్, తుగ్లక్ రోడ్డు సంబంధించినటువంటి పోలీసులు డైరెక్ట్ గా వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. సో మనం చూస్తున్న విజువల్ ఈడీ ఆఫీస్ సంబంధించిన విజువల్స్ అవి. ఇది మెయిన్ గేట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గేటు. ఈ గేటు గుండానే రోజు కవిత లోపలికి వెళ్లడం, బయటికి రావడం మనం చూసాం. సో మరి కొద్దిసేపట్లో కవిత బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సోర్సెస్ చెప్తున్నాయి. సో బయటికి వస్తారా లేదనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. కవిత 3 రోజుల పాటు విచారణ ఎదుర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు రావాల్సి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఫైనల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటివరకైతే అధికారికంగా ఆమె విచారణకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ని గాని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఆమె చెప్పినటువంటి విషయాలను గాని, దానికి సంబంధించినటువంటి ఫార్మాట్స్, ఏ ఫార్మాట్ లో క్వశ్చన్ చేస్తున్న విషయాలు గాని రివీల్ చేయలేదు. దాంతో పాటుగా మామూలుగా ఎప్పుడైనా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు విచారణ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏ వ్యక్తినైనా సరే, సాక్షి హోదాలైనా సరే, అట్లాగే నిందితుల జాబితాలైనా పర్లేదు, నిందితుల జాబితాలో ఉన్నా లేకపోతే సాక్షిగా ఉన్నా లేదంటే అనుమానితుల జాబితాలో ఉన్నా వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డు సంబంధించిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా డ్రాఫ్ట్ చేసి, ఒకవేళ రిమాండ్ చేస్తే రిమాండ్ రిపోర్ట్ కింద, కస్టడీలోకి తీసుకుంటే కస్టడీ రిపోర్ట్ కింద, లేదంటే వాళ్ళను విచారణ వరకే పరిమితం చేస్తే వాళ్ళు తీసుకున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఆ సమాచారాన్ని మొత్తం కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ల రూపంలో కోర్టులో సబ్మిట్ చేస్తారు. సో కవిత ఏం చెప్పింది అనేది తెలియడం కోసం తెలవాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్టులో వాళ్ళు అఫీషియల్ గా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్ గా మీడియాతో ఇంటరాక్షన్ కానీ, లేదంటే మీడియాకు లీకులు కానీ, మీడియాకు జరుగుతున్న సమాచారం కానీ, డెవలప్మెంట్స్ కానీ, వాళ్ళ అడ్వకేట్లకు కానీ, వేరే వాళ్ళకి ఎవరికి కూడా థర్డ్ పార్టీకి వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. కేవలం విచారణ ఎదుర్కొంటున్న కవితకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అడుగుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు మాత్రమే ఆ సమాచారం తెలిసి ఉంటుంది. కాబట్టి సో రేపు ఈరోజు విచారణ అయిపోయిన తర్వాత రేపటి నుంచి ఆమెకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎలా ఉండబోతుందో చూడాలి. కానీ చూసాం మనం దాదాపు ఈ 3-4 రోజుల నుంచి, దాదాపు సుమారు వారం రోజుల నుంచి, ఎప్పుడైతే 11వ తారీఖున కవిత విచారణ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసాం. మొదటి రోజు విచారణకు వచ్చినటువంటి కవితను దాదాపు 9 గంటలు విచారించిన తర్వాత నెక్స్ట్ టైం 16th కి హాజరు కావాలన్నప్పుడు ఆమె హాజరు కాకుండా మినహాయింపు కోరింది, డాక్యుమెంట్లను పంపించింది, సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లి ఆమెను డైరెక్ట్ గా ఈడీ ఆఫీస్కి వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను, ఒక మహిళగా అట్లాగే మహిళా నాయకురాలిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలి, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గ్రౌండ్స్ ప్రకారంగా తను నేరుగా హాజరు కాలేను, సో మినహాయింపు ఉన్నట్టు సుప్రీంకోర్టుకి ఎక్కింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు విచారణ కోసం కూడా పిటిషన్ ఈ 24న విచారణ ఉంది. సో ఆ విచారణలో భాగంగా కూడా ఆమె అక్కడికి వెళ్ళింది. కానీ దాని తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మొత్తానికి కేవియట్ పిటిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ వేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే స్పష్టం చేశారో ఆ తర్వాతనే మళ్ళీ కవితకు అన్ని డోర్స్ క్లోజ్ అయినట్టు అయింది. వాళ్ళ లీగల్ సంబంధించిన టీమ్స్ బహుశా ఇక ఎలాంటి ఆప్షన్స్ లేకపోవడంతో మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు వచ్చి ఆమె నిన్న హాజరయ్యారు. నిన్న హాజరైన తర్వాత మళ్ళీ తిరిగి ఈరోజు కూడా హాజరు కావాలని ఈడీ చెప్పింది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇంత లోతుగా కవితను ప్రశ్నించడానికి, 3 రోజుల నుంచి విచారించడానికి కారణాలు ఏంటి? కవితను ఏ రోల్ను ఫిక్స్ చేసే అవకాశం ఉంది? వాళ్ళు చెప్తున్నట్టుగా రౌజ్ అవెన్యూ కోర్టులో వాళ్ళు ఈడీ అధికారులు చెప్పినట్టుగా కేవలం అనుమానితురాలుగానే ఎస్టాబ్లిష్ చేస్తారా, లేదంటే మరేదైనా రోల్ను ఫిక్స్ చేసే అవకాశం ఉందా? ఈరోజు మొబైల్ ఫోన్స్ కూడా తెప్పించారు. మొదటి రోజు ఆమె విచారణకు వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్లారు. కానీ అప్పుడు కేవలం విచారణ మాత్రమే 9 గంటల పాటు విచారణ జరిగింది. రెండవసారి ఆమె 16వ తేదీన విచారణకు రమ్మన్నప్పుడు ఆమె వెళ్ళలేదు ఫిజికల్ గా. కానీ ఆమెకు సంబంధించిన అడ్వకేట్ మాత్రం 11 డాక్యుమెంట్లను తీసుకెళ్లారు. ఆ డాక్యుమెంట్లలో ఏముంది, ఏ డాక్యుమెంట్లను ఆమె సబ్మిట్ చేసి చూడాలి. ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి నెంబర్ 1 ఆడిటింగ్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే హవాలా ద్వారా 100 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ జరిగిందనే ఒక అంశం, దాంతో పాటుగా ఆన్ రికార్డులో కూడా లక్షల రూపాయలు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారని, ఫ్లైట్ టికెట్లను బుక్ చేశారని, దాంతో పాటుగా ఈ మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మొబైల్ ఫోన్స్ 10 ఫోన్లను వాడారు, 2 సిమ్ కార్డులను
ఇన్సర్ట్ చేసి 10 ఫోన్లను వాడారనేది విషయం పైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 2022 మే నెల నుంచి ఆగస్టు వరకు, మే, జూన్, జూలై, ఆగస్టు కేవలం 4 నెలల్లోనే 10 ఫోన్లు వాడినట్టుగా నిర్ధారణ చేశారు. మొత్తం 171 ఫోన్లను వాడితే మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి 38 మంది నిందితులు 171 ఫోన్లను వాడినట్టుగా నిర్ధారించారు. 1,30,00,000 రూపాయల విలువైనటువంటి ఈ ఫోన్లను వీళ్ళు వాడడంతో పాటుగా వాడినటువంటి ఫోన్ల ద్వారానే ఈ లిక్కర్ సిండికేట్ స్కామ్స్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ లో, దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో లాబీయిస్టులతో, మీడియేటర్లతో, లైజనర్లతో, వాళ్ళతో పాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అట్లాగే మనీష్ సిసోడియా, అట్లాగే మనీష్ సిసోడియాతో పాటుగా సమీర్ మహేంద్ర ఈ లిక్కర్ సిండికేట్ కి, ఇండోస్పిరిట్ కి కేంద్ర బిందువుగా ఉండి ఆ ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిగా మనీష్ సిసోడియా, అట్లాగే సమీర్ మహేంద్ర, విజయ్ నాయర్, అట్లాగే అమిత్ అరోరా ఎవరైతే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి కోఆర్డినేటర్లుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి వీళ్ళందరి పాత్ర పైన ఆరాధిస్తారు. వీళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ ను వాడారు. 120B కింద కుట్ర కోణంలోనే కావాలనే ఈ అఫెన్స్ చేశారు. అఫెన్స్ ను బయటపడకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లను వాడి, మొబైల్ ఫోన్లను మార్చి సిమ్ కార్డులను వేరే వాటిలో పెట్టారు. లొకేషన్స్ ఫైండ్ అవుట్ కాకుండా, వాళ్ళ యొక్క నెంబర్లను ఫైండ్ అవుట్ కాకుండా కావాలనే కుట్రపూరితంగా వ్యవహారానికి పాల్పడారనేది ఈడీ అట్లాగే సిబిఐ దర్యాప్తులో ఎస్టాబ్లిష్ చేసింది. సో ఫైనల్ గా మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాతనే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. నెంబర్ 1 సిబిఐ దర్యాప్తు చేసింది. నేరం జరిగిన విషయం, నేరం ఎక్కడ జరిగింది, నేరం ఎలా జరిగింది, నేరానికి సంబంధించిన డబ్బుల ప్రొక్యూర్మెంట్ ఎవరు చేశారు, దీంట్లో పాలసీ మార్చడానికి ఎవరెవరు దీంట్లో పాత్రదారులుగా ఉన్నారు, సూత్రధారులుగా ఉన్నారు, ఈ పాలసీ మార్చడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డబ్బు చేతులు మారింది, ఈ పాలసీ మార్చడం వల్ల ఎవరికి లాభం చేకూరింది. 5% ఉన్నటువంటి 5% ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ను 12% వరకు మార్చి దాంట్లో వచ్చినటువంటి డబ్బుల ద్వారా, దాంట్లో వచ్చినటువంటి మనీని దాదాపు 420 కోట్ల రూపాయలు ఈ 5% 12% మార్చడం వల్ల వచ్చిన డబ్బును సగానికి సగం 420 కోట్ల రూపాయల లాభం వస్తే, కేవలం కమిషన్ల రూపంలో 420 కోట్లు వస్తే దాంట్లో 210 కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాక్ డోర్ లో ఇవ్వాలన్నటువంటి ఒప్పందం జరిగింది. దానికోసం ఆ డబ్బులకు సంబంధించిన ఒప్పందానికి సంబంధించి వాట్సాప్ చాట్స్ లో కూడా ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ జరిగింది. సో ఒకటి టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్, అట్లాగే మొబైల్ ఫోన్లకు సంబంధించిన డేటాను వాళ్ళు కలిసినటువంటి మీటింగ్ పాయింట్ 5 స్టార్ హోటల్స్ లో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో కలిసి ఈ యొక్క డీల్ ఉంది. ఆ డీల్ లో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం లిక్కర్ పాలసీ మార్పు చేయడానికి సిద్ధంగా ఉంది. మార్పు చేస్తే జరిగినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ లో భాగంగా 5,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ లో దాంట్లో రిటైల్స్, అట్లాగే హోల్సేలర్స్, అట్లాగే మద్యం తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేల్, రిటైల్, ఈ 3 వ్యాపారాలని ఒకే సిండికేట్ కింద, ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి అక్కడ ఢిల్లీ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఈ లిక్కర్ పాలసీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒప్పందం జరిగింది. ఈ విషయం మొత్తం కూడా ఐటీసీ కోహినూర్ హైదరాబాద్ లో జరిగినట్టుగా మనీష్ సిసోడియా తన రిపోర్ట్ లో పేర్కొన్నాడు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో, రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశాడు. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. సో దాని తర్వాతనే ఈ కేసులో సివియారిటీ పెరిగింది. ఎందుకంటే మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియానే ఈ విషయాన్ని నిర్ధారించడం, నేరం జరిగినట్టుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్ లో దీనికోసం మీటింగ్ జరిగినట్టుగా, దీనికి ఒప్పందం కుదిరినట్టుగా అరుణ్ రామచంద్ర పిల్లై ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టుగా, దానికోసం సమీర్ మహేంద్ర అనేటువంటి ఒక లిక్కర్ వ్యాపారిని, సిండికేట్ వ్యాపారిని ఒప్పించారు. దాంట్లో ఇండోస్పిరిట్, రాబిన్ డిస్టిలరీస్, అట్లాగే మిగతా సంబంధించి హిండ్కో డిస్టిలరీస్ సంబంధించి ఒక 3-4 డిస్టిలరీ కంపెనీస్ సౌత్ గ్రూప్ కు సంబంధించిన కంపెనీలని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళంతా కలిసి మళ్లీ తిరిగి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ఉన్న ఒబరాయ్ హోటల్లో జరిగినటువంటి సెకండ్ మీటింగ్ గురించి కూడా మనీష్ సిసోడియా ప్రస్తావించారు. అప్పుడు కేజ్రీవాల్ ఫేస్ టైం ద్వారా ఐఫోన్ లో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతనే మనీష్ సిసోడియా, అట్లాగే అమిత్ అరోరా, ఆయనతో పాటుగా విజయ్ నాయర్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఈ పాలసీ మేకింగ్ తయారు చేసినటువంటి అఫీషియల్స్, వాళ్ళతో పాటుగా ఈ అఫీషియల్స్ తో పాటుగా ఉన్నటువంటి మిగతా సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. స్పెషల్లీ కవిత, ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావడానికి కూడా ప్రధాన కారణం అదే. ఆమె కూడా ఆ మీటింగ్ లో పాల్గొన్నారనేదే ప్రధాన అభియోగం. ఫిజికల్ గా ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ మీటింగ్ లో ఏం జరిగింది, మీటింగ్ లో పాలసీ ద్వారా వచ్చినటువంటి లాభాల గురించి చర్చ జరిగిందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడే ఆ మీటింగ్ తర్వాత, నిర్ధారణ జరిగిన
తర్వాత అంటే పాలసీ తెరపైకి రాకముందే 2021-22 పాలసీ మేకింగ్ మార్చడానికి ముందే 31 కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్ గా ఇవ్వాలని, గోవాలో జరిగినటువంటి ఎన్నికల ఖర్చు కోసం డబ్బు అవసరం అవుతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు అడిగినట్టుగా ఆ డబ్బును సమకూర్చింది హైదరాబాద్ నుంచే. హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే రన్ రామచంద్రయ్య పిల్లై ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే ఏర్పాటు చేశారు. దాన్ని శరత్ చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే అరవిందో డైరెక్టర్ గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి ఉన్నారో, శరత్ చంద్రారెడ్డి డబ్బులను సమకూర్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి చార్టెడ్ ఫ్లైట్ నుంచి ఢిల్లీకి పంపించారు. బెంగాల్ మార్కెట్ ఏదైతే హవాలా మార్కెట్ కేంద్ర బిందుగా ఉందో అలాంటి మార్కెట్ దగ్గరికి పంపించి డబ్బులను చేరవేశారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి డైరెక్ట్ గా బెనిఫిషియరీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పాలసీని మిస్యూజ్ చేసి ఒక పార్టీ, రాజకీయ పార్టీ తన లబ్ధి కోసం, తన పార్టీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టిందనేది ప్రధాన అభియోగం. సో ఈ అభియోగంలోనే కవిత రోల్ ఉందనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. సో ఆరోపణల నేపథ్యంలోనే కేసు మొత్తం టైటన్ చేసిన తర్వాత, కేసులో భాగంగా ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి సిసోడియాని అరెస్ట్ చేసిన తర్వాత, అరుణ్ రామచంద్రయ్య పిల్లై డైరెక్ట్ గా నేను బినామీని, కోఆర్డినేటర్ అనే విషయాన్ని చెప్పి కవితనే అన్నిటికీ కర్త కర్మ క్రియ అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఆ డాక్యుమెంట్లను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాతనే ఆ ఆధారాన్ని అంటే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్, అట్లాగే అక్యూజ్డ్ ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, తిహార్ జైల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కవితను విచారణకు పిలిచామనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పారు. సో ఆ విషయాలని ధృవీకరించిందా లేదా కవిత? ఎందుకంటే కవిత నిజంగానే మీటింగ్కి వెళ్ళిన ధృవీకరించిందా? మొబైల్ ఫోన్లకు సంబంధించి అయితే ఈరోజు 10 మొబైల్ ఫోన్లు వాడినట్టుగా ఆమె నిజానికి మీడియాకు చూపెట్టినటువంటి ఫోన్లను ఈడీకి సబ్మిట్ చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పింది. అది ఓకే, కానీ దాంతో పాటుగా ఆమె ఫోన్లను అయితే వాడినట్టుగా నిర్ధారించినట్టే. కేవలం 2022 జూన్ నుంచి 2022 మే నుంచి ఆగస్టు వరకు కేవలం 4 నెలల టైంలోనే 4 నెలల్లోనే 10 ఫోన్లను వాడి ఉంటే నిజంగానే అది అఫెన్స్ కిందనే ఈడీ భావిస్తుంది. సో ఈరోజు తీసుకున్నటువంటి ఫోన్లను కూడా కోడింగ్, డీకోడింగ్ కోసం మామూలుగానే దర్యాప్తు సంస్థలు ఫోరెన్సిక్ టీమ్స్ కి ఆ ఫోన్లను హ్యాండ్ ఓవర్ చేస్తారు. దానిలో ఉన్నటువంటి డేటాను రీకలెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎరేజ్ చేసినా దాంట్లో ఏదైనా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి ఆ ఫోన్లను ఉన్నటువంటి డేటాను తీసేసినా కానీ రికవర్ చేసే సిస్టమ్ పోలీసుల దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యూ న్యూస్ ఆఫీస్ లో పోలీసుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడున్న సిబ్బందిని ఖాళీ చేయించారు పోలీసులు. షరీఫ్ పూర్తి డీటెయిల్స్ మనకు అందిస్తారు. షరీఫ్, ఏం జరిగింది? ఎందుకు మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు? రైట్, ఆ ఎంప్లాయీస్ కూడా అదే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మల్లన్నని దాదాపు ఒక 50 మంది పోలీసులు వచ్చారు. అందులో కొంతమంది మఫ్టీలో ఉన్నారు. 4 వెహికల్స్ రావడం జరిగింది. గేరావ్ చేశారు. ఫిర్యాదు ఉన్న క్యూనియస్ కార్యాలయాన్ని అంతా కూడా గేరావ్ చేసి లోపలికి ఒక్కసారిగా ముగ్గురు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని మేము అదుపులోకి తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పినట్లుగా కూడా సిబ్బంది మనతో అందించినటువంటి సమాచారం. మరోవైపు వెళ్ళిన తర్వాత అందులో క్యూనియస్ లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఆ సిబ్బంది అంతా కూడా వెకేట్ చేయించారు. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనేటువంటి విషయాన్ని చెప్పడంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయారు. బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే రహస్య సోదాలు లోపల జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మీడియా లోపలికి మల్లన్న ఆఫీస్ ఎక్కడైతుందో ఆఫీస్ పైకి, ఎందుకంటే మొన్న కూడా మనం పోయినాం, మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది, అద్దాలు బగలు కొట్టారు, ఎంప్లాయీస్ పైన దాడికి పాల్పడ్డారనేటువంటి అంశం పైన వార్తా సేకరణ కోసం పోయినప్పుడు అలో చేశారు. సో ఆ ఇన్సిడెంట్ ఉంది. ఆ ఇన్సిడెంట్ పైన ఆల్రెడీ మేడిపల్లి పోలీసులకి కంప్లైంట్ మల్లన్న చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సోదాలకు సంబంధించి మాత్రం అఫీషియల్ గా చెప్పట్లేరు. ఎందు గురించి సోదాలు చేయాల్సి వచ్చింది, ఏం చేసి అదుపులోకి. థ్యాంక్ యూ.